హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో దీపావళికి స్పెషల్గా చేసుకుని 3 రకాల స్వీట్ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ప్రతి రెసిపీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, పక్కా కొలతలతో అలాగే టిప్స్తో సహా చేసి చూపించబోతున్నాను. మొదటిసారి చేసేవారు ఎవరికైనా చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది. సో ఈ 3 రకాల స్వీట్ రెసిపీస్ని చాలా తక్కువ టైంలో హడావిడి లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో మరి ఆ 3 రకాల రెసిపీస్ని ఒక్కొక్కటిగా చూసేద్దాం. ముందుగా గులాబ్ జామున్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ గులాబ్ జామున్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. ఇలా 1 కప్ మిల్క్ పౌడర్కి 1/2 కప్ మైదా పిండి వేసుకుంటే జామున్స్ అనేవి గట్టిదనం లేకుండా సాఫ్ట్గా వస్తాయి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కుకింగ్ సోడాని వేసుకోవాలి. మీ దగ్గర వంట సోడా లేకపోతే బేకింగ్ పౌడర్ని కూడా యూస్ చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేశాక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా కలుపుకుందాం. ఇలా నెయ్యిని యాడ్ చేస్తే గులాబ్ జామున్స్ మంచి టేస్ట్ వస్తాయండి. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసి పిండి ముద్దలా వచ్చే వరకు బాగా కలపండి. మరీ ఎక్కువ బలంగా కాకుండా నెమ్మదిగానే పిండిని మిక్స్ చేయండి. ఇలా కొంచెం పిండి ముద్దలా కన్సిస్టెన్సీ వచ్చాక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్ డో వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న జామున్ మిక్స్ని 10 నిమిషాల పాటు సెట్ అవ్వనిద్దాం. ఈ జామున్ మిక్స్ సెట్ అయ్యేలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో 2 కప్పుల వరకు పంచదారని వేసుకుందాం. నెక్స్ట్ 2 కప్పుల పంచదారకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హైలో ఉంచి షుగర్ని బాగా కరిగించండి. ఇలా షుగర్ పూర్తిగా కరిగాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుందాం. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ని వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే ఈ షుగర్ సిరప్ని చేత్తో ముట్టుకుంటే మనకి ఆయిలీగా స్టిక్కీగా అనిపించాలి. ఇలా ఆయిలీగా స్టిక్కీగా వస్తే మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇందులో సగం చెక్క నిమ్మరసాన్ని వేసి ఒకసారి బాగా కలపండి. ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేస్తే ఈ షుగర్ సిరప్ అనేది చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ పిండిని తీసుకుని జామున్ని క్రాక్స్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అరచేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మీకు నచ్చిన సైజులో రౌండ్గా చేయండి. ఇలా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల జామున్స్ అనేవి క్రాక్స్ లేకుండా చక్కగా రౌండ్ షేప్లో పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ అరచేతితో ప్రెస్ చేసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. చూడండి జామున్స్ క్రాక్స్ లేకుండా ఎంత చక్కగా రౌండ్గా వచ్చాయో. ఇలా చేసుకున్న జామున్స్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని మోడరేట్గా హీట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ వేడిగా కాదు, అలాని మరీ తక్కువ కాకుండా హీట్ చేసుకోవాలి. అప్పుడే జామున్స్ అన్నీ చక్కగా లోపల నుంచి వేగుతాయి. ఇలా ఒక్కొక్కటిగా 5 నుంచి 6 జామున్స్ మాత్రమే వేసుకుని 1 మినిట్ పాటు కదపకుండా అలా వదిలేయండి. 1 మినిట్ తర్వాత నెమ్మదిగా ఇలా స్పూన్తో కానీ గరిటతో కానీ లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. ఇలా స్పూన్తోనే రౌండ్గా తిప్పుతూ జామున్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకుందాం. ఇలా రౌండ్గా తిప్పుతూ వేయిస్తే జామున్స్ అనేవి ఈవెన్గా వేగి అన్నీ ఒకే కలర్లో వస్తాయి.
ఇలా జామున్స్ వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటన్నిటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని జామున్స్ని ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో ఈవెన్గా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసుకోవాలి. ఇలా వేయించుకున్న అన్ని జామున్స్ని మనం ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వేసుకుందాం. మనం జామున్స్ని వేసుకునే ముందు షుగర్ సిరప్ అనేది మోడరేట్గా హీట్ అనేది ఉండాలండి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు జామున్స్ని వేయకండి, వేస్తే విరిగిపోతాయి. అలాగే చల్లారిన తర్వాత వేస్తే జామున్స్ అనేవి పంచదార పాకాన్ని సరిగ్గా పీల్చవు. ఇలా అన్నీ వేసాక నెమ్మదిగా గరిటెతో పాకంలోకి డిప్ చేస్తూ జామున్స్కి పాకాన్ని పట్టించండి. ఇలా మనం డిప్ చేస్తున్నప్పుడు జామున్స్ అన్నీ పైకి తేలాలి. అలా పైకి వస్తే గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకున్న జామున్స్ అన్నిటినీ 2 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. 2 గంటల తర్వాత పాకం పీల్చుకుని జామున్స్ అనేవి పెద్దగా అయ్యాయి కదండి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ చూస్తేనే మనకి తెలుస్తుంది కదండి ఈ జామున్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సో యమ్మీ అండ్ జ్యూసీ సాఫ్ట్ గులాబ్ జామున్స్ రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మిల్క్ పేడని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మిల్క్ పేడ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 కప్ వరకు కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలి. పాలతో ఏ స్వీట్ చేయాలనుకున్నా ఫుల్ క్రీమ్ పాలని తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1.5 కప్పుల వరకు పాల పొడిని వేసుకోండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ని పాలలో ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేశాక ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ పాలని సగం వరకు రానివ్వాలి. మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి తొందరగా చిక్కబడిపోతుంది, అలాగే తొందరగా అడుగంటిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు షుగర్ని వేసి బాగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బాగా చిక్కబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఇలా లైట్గా పెనం నుంచి అంటుకోకుండా వస్తున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బటర్ పేపర్తో ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ పెడా మిక్స్ అనేది మంచి షైనీగా సాఫ్ట్గా వస్తుంది. వేడి మొత్తం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రౌండ్ బాల్లా చేసిన తర్వాత దీనిపైన స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఈ విధంగా ప్రెస్ చేయండి. చేత్తో చేసినప్పుడు రౌండ్ బాల్స్ ఒకేలా రాకపోతే ఇలా స్పూన్తో అయినా కొంచెం కొంచెంగా మిక్స్ని తీసుకుని పెడాలా కూడా చేసుకోవచ్చు. చూడండి పెడా షేప్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఈ విధంగానే మిక్స్ని మొత్తం పెడాలా చేసుకోవాలి. మిక్స్ మొత్తాన్ని పెడాలా చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిపైన పిస్తా బాదం తురుముతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా మిల్క్ పేడ రెడీ అయిపోయింది. మూడవ రకం అలాగే లాస్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ కల్కండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కల్కండ్ స్వీట్ చేయడానికి ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు ఫ్రెష్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. పన్నీర్తో ఏ రెసిపీ చేయడానికైనా ఫ్రెష్గా ఉన్న పన్నీర్ని తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం తీసుకున్న పన్నీర్ని తురుముకోవాలి. మీ దగ్గర ఇలా గ్రేటర్ లేకపోతే పన్నీర్ని మ్యాష్ చేసుకుని కూడా తీసుకోవచ్చు. గ్రేట్ చేసుకుని తీసుకోవడం వల్ల ఏంటంటే స్వీట్ తింటున్నప్పుడు ముద్దలా కాకుండా పంటికి పలుకులా తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పన్నీర్ మొత్తం తురుముకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకుందాం. నెయ్యి ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ని వేసి లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిలో మిల్క్ పౌడర్ అనేది బాగా కలిసిన తర్వాత ఇందులో 380 గ్రాముల వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకుందాం. ఈ మిల్క్ మేడ్ కండెన్స్డ్ మిల్క్ అనేది ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా దొరుకుతాయి.
ఇలా వేసాక లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే ప్యాన్కి అంటుకుని మాడిపోతుంది. ఇక ఇందులో షుగర్ని మనం యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లో ఉంటుంది. అలాగే మనం యాడ్ చేసుకున్న మిల్క్ పౌడర్లో కూడా షుగర్ అనేది ఉంటుంది. ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత ఇందులో తురుముకున్న పన్నీర్ని వేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. టెక్స్చర్ అనేది మనకి ప్యాన్ నుంచి కొద్దిగా సెపరేట్ అవుతూ ఉండాలి. ఒకసారి చిక్కబడటం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో మీరు యాలకుల పొడికి బదులు వెనిలా ఎసెన్స్ని అయినా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. చూడండి, ఇలా పన్నీర్ మిక్స్ అనేది బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని దీని అంతటిని వేడి మీదే ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాంటి ఒక ట్రేని తీసుకుని ఇందులో బటర్ పేపర్ని వేసుకుందాం. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యినైనా అప్లై చేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ ట్రేలో ప్లేస్ చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న కలకండ్ మిక్స్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకున్న పిస్తా, జీడిపప్పు ముక్కల్ని వేసుకుందాం. నెక్స్ట్ దీనిపైన కుంకుమ పువ్వుని వేసుకుందాం. కుంకుమ పువ్వు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్న తర్వాత ఈ కలకండ్ మిక్స్ని సెట్ అయ్యే వరకు 1 నుంచి 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి చూస్తే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కలకండ్ ఏ షేప్లో ఉంటుందో ఆ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. చూడండి, పన్నీర్ కలకండ్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ పన్నీర్ కలకండ్ స్వీట్ రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 3 రకాల స్వీట్ రెసిపీస్ని తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.